శర్మగారు, 3 ముళ్ళు వేశాక అది పెళ్ళనే కదా అర్థం. ఓ, అలాగే ఆయనకి నేను అర్ధాంగిని అనుకుని నా కాలం గడిపేస్తున్నాను. కృష్ణుణ్ణి ఆ మీరాబాయి భక్తితో పూజించిందో, ఎలా ప్రేమించిందో తెలియదు కానీ నా ప్రేమ బాబు మీద నాకు ప్రేమ, గౌరవం, భక్తి ఉన్నాయి. చివరికి నేను ఎలా మిగిలిపోతానో తెలియట్లేదు. అమ్మా చామంతి, ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి రాని పరిస్థితి నీకొచ్చిందమ్మా. ఒక్కొక్కసారి ఆ భగవంతుడు విచిత్రంగా ముడిపెడతాడు, విచిత్రంగా పరీక్ష పెడతాడు, విచిత్రంగానే పరిష్కారమూ చూపిస్తాడు. నీ మెడలో పడిన 3 ముళ్ళని చిక్కుముళ్ళుగా కాకుండా ఆ దేవుడే మార్గం చూపిస్తాడు. ఆ రోజు తప్పకుండా వస్తుంది తల్లి, నువ్వేం బాధపడకు. నా అంతా డీదే. కార్యక్రమం మొదలు పెడతారా? ఇప్పుడు కాదమ్మా, నువ్వు రాహుకాలంలో బయలుదేరావు అంటే రాహుని వెంటేసుకొచ్చినట్టే. 40 నిమిషాల్లో రాహుకాలం అయిపోతుంది. ఆ తర్వాత మొదలు పెడదాం. ఈలోపు దేవతామూర్తుల్ని దర్శనం చేసుకుని రామ్మా. అలాగే శర్మగారు. వచ్చావా? వచ్చానన్నా. నేనొస్తున్నాను. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం అండి. పోయిన వారమే చెప్పావు కదా, మర్చిపోయాను చంద్రిక. పర్లేదండి, ఇంట్లో వ్రతం ఎలాగూ చేసుకోలేను. మీతో గుడికన్నా వెళ్ళి అమ్మవారికి పూజ చేసి మీ పాదాలకు నమస్కరిస్తే వ్రతం చేసుకున్నా సంతోషం కలుగుతుందండి. నా సౌభాగ్యానికి ఆ తల్లే అండగా ఉందన్న నమ్మకం నాకుందండి. ఏంటి చంద్రిక నీ రాత? నీ ఇంట్లో నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం నీకు లేకుండా పోయింది. దానికి నేనే బాధ్యుణ్ణి. నా వల్లే నీకిన్ని కష్టాలు. అయ్యో, అలా బాధపడకండి. ఇంట్లో వ్రతం చేసుకోవాలని నేనేమైనా బాధపడ్డానా? తెలిసి ఆ ఆలోచన చేస్తానా అండి? నేను కోరుకునేదల్లా ఒక్కటేనండి, ఈ కట్టె కాలే వరకు మీ చెంతన ఉంటే చాలని. అంతకు మించి నాకేం వద్దండి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ వల్ల నాకే కష్టం లేదు. మీరలా అనుకోకండి. ముందు టిఫిన్ చేయండి. వద్దు చంద్రిక, వడ్డించొద్దు. ఏ అండి? పూజ అయినా వ్రతం జరిగినట్టే భావిస్తాను అన్నావు కదా. నీ పక్కన ఉన్నప్పుడు ఉపవాసంతోనే కదా ఉండి వ్రతం చేయాలి. వ్రతం చేశాక గుళ్ళో ఇచ్చే ప్రసాదమే నాకు టిఫిన్. అంటే గుడికి వెళ్తున్నావు అంటున్నారా? మరి అదే కదా చెప్పేది. మరెలా అండి? అమ్మగారికి తెలిస్తే ఊరుకుంటారా? చెప్పి వెళ్తామే ఏంటి చంద్రిక, నువ్వు నువ్వు వెళ్ళి బయటుండు, నేను బట్టలు మార్చుకుని వచ్చేస్తాను. కలిసి గుడికెళ్దాం. ఇంకేమీ ఆలోచించకు. అనుకున్నాం కదా వెళ్దామని, వెళ్తున్నాం. వెళ్ళు, నేను వచ్చేస్తాను. ఏంటి మేడం? ఇరిటేట్ అవ్వకు కళింగా. ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నావా అని ఆత్రం తట్టుకోలేక చేశాను అంతే. చామంతికి 7 అడుగుల దూరంలో ఉన్నాను. నేను చేయబోయే పని అయ్యాక నేనే మీకు ఫోన్ చేస్తాను.
ఓకే ఓకే. ఓకే మేడం. ఇంకెవరూ లేరులే గానీ చెప్పు, ఏదో ప్లాన్ చేసినట్టున్నావు. అవునక్క, దాన్ని ఇంట్లో నుంచి పంపించే కార్యక్రమానికి ఒకడిని అపాయింట్ చేశాను. వాడిప్పుడు అదే పనిలో ఉన్నాడు. కాసేపట్లో గుడ్ న్యూస్ చెప్తానన్నాడు. వెరీ గుడ్ నిషా. ఎంత తొందరగా చేస్తే అంతగా నీకే మంచిదే. అయినో కదక్క, చేస్తున్నాను కదా. ఇంతకీ ఏం చేస్తున్నట్టు? నాకు తెలీదు అంటే చీప్గా చూస్తుంది. సస్పెన్స్. తీపి కబురైతే అందుతుంది, విందాం. ఇక్కడెవరూ లేరు, ఒంటరిగా ఉన్నట్టుంది. ఓ మీరా? మళ్ళీ తప్పుగా అనుకోకండి, దీపం వెలిగించడానికి వచ్చాను. మరి ప్రమిదలేవి? ఆ, ఓ అవి కూడా తేవాలి కదా, మర్చిపోయాను. నా దగ్గర ఉన్నా ఇస్తానులేండి. థ్యాంక్స్ అండి. మ్మ్. అగ్గిపెట్టె కూడా తెచ్చుకొని ఉండరు కదా? అవునండి, అదే అడుగుదాం అనుకుంటున్నాను. మీ ఇంటర్వ్యూ ఏమవుతుందోనన్న టెన్షన్లో మర్చిపోయినట్టున్నారు. తీసుకోండి. అవునండి, మంచిగానే జరుగుతుందిలేండి. థ్యాంక్స్ అండి. ఇక టైం వేస్ట్ చేయకూడదు. చామంతి, పెద్దమ్మా, ఛ! హ? ఛ! సూది విరిగిపోయింది. ఇప్పటికే 2 సార్లు నన్ను చూసేసింది. మూడోసారి ఇలాగే వెళ్తే అనుమానం వస్తుంది. అప్పుడు చామంతి నాకు దొరకడం కాదు, నేనే చామంతికి దొరికిపోతాను. ప్లాన్ ఏం చేయాలి? ఇద్దరే వచ్చారేంటి పెద్దమ్మా? ఇంకో ముగ్గురిని తీసుకురమ్మన్నాను కదా. చిన్న పనుండి రాలేకపోయారమ్మా. గుడికొస్తూ ఉంటారు కదా, అడుగుదాంలే. సరే పెద్దమ్మా. ఇప్పుడు రాహుకాలం మొదలైందని పంతులు గారు వద్దన్నారు. అవ్వగానే మొదలు పెట్టాలంట. ఉమ్, ఈలోపు దేవతామూర్తుల్ని దర్శనం చేసుకుని రమ్మన్నారు. పదండి చేసుకుందాం.